రీసెంట్గా ఒక షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రజెంట్ పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని హోస్ట్ చేస్తుంది. అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీ పైన ఒక అతిపెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదులు ఈ మ్యాచెస్ చూడడానికి వచ్చే విదేశీయులను కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ టాపిక్ పైన వరల్డ్ వైడ్గా చాలా న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. టెర్రర్ థ్రెట్ పుట్స్ ఛాంపియన్ ట్రోఫీ 2025 ఇన్ ట్రబుల్. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఆ దేశంలోని ఉగ్రవాదుల నుంచి వార్నింగ్ వచ్చింది. ఈ ఉగ్రవాదులు చెప్పేది ఏమిటంటే, ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఆడడానికి వచ్చిన విదేశీ క్రికెటర్స్ని లేదా క్రికెట్ చూడడానికి వచ్చిన విదేశీ ఆడియన్స్ని కిడ్నాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ న్యూస్ బయటకు రాగానే నేను మన బీసీసీఐ తీసుకున్న డెసిషన్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, పాకిస్తాన్ నుంచి ఐసీసీ నుంచి మన ఇండియన్ టీం పాకిస్తాన్లో మ్యాచెస్ ఆడడానికి వెళ్లాల్సిందిగా ప్రెజర్ ఉండేది. కానీ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల, ఇతర కారణాల వల్ల బీసీసీఐ మన టీంని పాకిస్తాన్కి పంపడానికి ఒప్పుకోలేదు. అండ్ అది ఇప్పుడు బెస్ట్ డిసిజన్గా మారింది. యాజ్ ఏ ఇండియన్గా అండ్ క్రికెట్ ఫ్యాన్గా పాకిస్తాన్లో ప్రజెంట్ జరుగుతున్న టోర్నమెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా పూర్తి ఈవెంట్ పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ టోర్నమెంట్ గత 2 రోజుల నుంచి న్యూస్లో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన మ్యాచ్లో మన ఇండియా పాకిస్తాన్ని చాలా ఈజీగా ఓడించేసింది. మనం ప్రతిసారి పాకిస్తాన్ని ఇలాగే ఓడిస్తూ వస్తున్నాం, అది పెద్ద విషయం కాదు. కానీ ఈసారి ఈ మ్యాచ్ స్పెషల్గా ఎందుకు మారింది అంటే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ రికార్డ్ చెప్పింది ఏమిటంటే, పాకిస్తాన్ టీం కప్పు గెలవకున్నా పర్లేదు, కానీ ఇండియా చేతిలో ఓడిపోకూడదు. పాకిస్తాన్ టీం ఇండియాను ఓడిస్తే ఆ దేశంలో ఉన్న 24 కోట్ల మంది హ్యాపీ అయిపోతారు అని ఓపెన్గా చెప్పాడు. సాధారణంగా ఒక దేశ ప్రధానమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ పాకిస్తాన్ సంగతి మనకు తెలిసిందే కదా, ఇలాంటి అడ్డగోలు స్టేట్మెంట్లు ఇచ్చి ఆఖరికి పరువు తీయించుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ ఛాంపియన్ ట్రోఫీని హోస్ట్ చేస్తున్న పాకిస్తానే గ్రూప్ స్టేజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, ఈ 2 దేశాలు టోర్నమెంట్ నుంచి నాకౌట్ అయిపోయాయి. అండ్ ఈ 2 దేశాలే మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడేవి, మన దేశాన్ని ఛాలెంజ్ చేసేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళే టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయారు. ఇప్పటిదాకా అయితే ఈ టోర్నమెంట్ చాలా ఎంటర్టైన్గా సాగింది. ఇది ఇలాగే కొనసాగుతూ పీస్ఫుల్గా కంప్లీట్ అయితే బాగుంటుంది. కానీ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఆ దేశంలోని ఉగ్రవాద గ్రూప్స్ నుంచి ఈ టోర్నమెంట్ పైన కిడ్నాపింగ్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్నింగ్స్ వచ్చాయి. అది కిడ్నాపింగ్ కావచ్చు, ఏదైనా పేలుళ్ళు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ న్యూస్ విన్నప్పుడు నిజంగా మన బీసీసీఐ తీసుకున్న నిర్ణయం చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఐసీసీ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎంత ప్రెజర్ వచ్చినా మన వాళ్ళు మన టీంని పాకిస్తాన్కి పంపలేదు. దానికి మనం ఇచ్చిన రీజన్ సెక్యూరిటీ కన్సర్న్స్. మన టీం పాకిస్తాన్కి వెళ్తే పాకిస్తానీ గవర్నమెంట్ కూడా సరైన ప్రొటెక్షన్ ఇచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాకిస్తాన్ గవర్నమెంట్ని నమ్మము. వాళ్ళు మన ఇండియాను హర్ట్ చేసేందుకు ఎంతకైనా దిగజారుతారు. డైరెక్ట్గా మన టీం పైనే అటాక్ చేసేవారు కావచ్చు. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన ఇండియన్ టీం పాకిస్తాన్కి వెళ్తే అక్కడ కోహ్లీ, రోహిత్ శర్మ, పాండ్యా, శుభం గిల్ లాంటి ప్లేయర్స్ పైన దాడులు జరిగాయి, వాళ్ళు గాయాల పాలయ్యారు, వరస్ట్ కేసులో కొందరి ప్రాణాలు పోయాయి అని న్యూస్ వస్తే ఎలా ఉండేది? అలా జరిగితే నెక్స్ట్ మినిట్ పాకిస్తాన్ భారత్ చేతిలో మిగిలేది కాదు. కానీ అలా జరిగి ఉంటే ఎలా ఉండేది? ఒక అతిపెద్ద యుద్ధానికి దారితీసేది. అందుకే ఇక్కడ మన బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ బీసీసీఐ కేవలం మన క్రికెట్ ప్లేయర్స్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, మన టీం అక్కడికి వెళ్ళుంటే ఆ మ్యాచెస్ని చూడడానికి మన ఇండియన్ ఆడియన్స్ కూడా వెళ్ళి ఉండేవారు. సో వాళ్ళను కూడా మన బీసీసీఐ కాపాడుకుంది. నిజానికి మన ఇండియన్ టీం పాకిస్తాన్కి వెళ్ళకపోవడం అక్కడి ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కూడా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ దేశంలో ఉండే ఉగ్రవాదులు అక్కడి గవర్నమెంట్ మాటను, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మాటను కూడా వినరు. అలాంటి సమయంలో వాళ్లకు మన ఇండియన్ టీంకి ప్రొటెక్షన్ ఇవ్వడం చాలా కష్టంగా, ఛాలెంజింగ్గా మారేది. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు, సరే ఇండియన్స్ని కాపాడుకున్నాం, కానీ వేరే దేశాల సంగతి ఏంటి? ఉదాహరణకి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ నుంచి కూడా వాళ్ళ టీంని సపోర్ట్ చేయడానికి ఫ్యాన్స్ వచ్చి ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని. విషయం ఏమిటంటే, పాకిస్తాన్లో టోర్నమెంట్ అనగానే చాలామంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. దానికి మేజర్ రీజన్ ఆ దేశంలో ప్రాపర్ సెక్యూరిటీ లేకపోవడం. అయినప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ అక్కడికి తమ టీంని సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. కానీ ఆ నంబర్ చాలా తక్కువ, వేలలో కూడా లేదు, కేవలం 100లో మాత్రమే ఉన్నారు. అలా ఎందుకు అంటే, ఈ ఛాంపియన్ ట్రోఫీ విషయంలో ఆయా దేశాల గవర్నమెంట్స్ అక్కడి క్రికెట్ ఫ్యాన్స్కి ఒకవేళ మీరు పాకిస్తాన్కి వెళ్ళాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండండి.
అక్కడ ఏదైనా జరగొచ్చు అనే వార్నింగ్ని జారీ చేసింది. ఆ వార్నింగ్ చూసే చాలామంది పాకిస్తాన్కి వెళ్లకుండా ఆగిపోయారు. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి అక్కడ వచ్చిన చాలా తక్కువ మంది ఫారినర్స్ని కాపాడడం కాస్త ఈజీ అవుతుంది. ఇక ఉగ్రవాదుల నుంచి వచ్చిన ఈ వార్నింగ్స్ ఎంతవరకు సీరియస్ అనే విషయానికి వస్తే పాకిస్తాన్లో ఇలాంటి దాడులు ఆల్రెడీ జరిగాయి. పాకిస్తాన్ బయటకి మా దేశం చాలా సేఫ్, ఎవరికి ఏమీ జరగదు అని చెప్తుంది. కానీ అక్కడ ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేయడం గవర్నమెంట్ వల్ల కూడా కాదు. మీలో రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసే ఉంటుంది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో చైనీస్ సిటిజన్స్ పైన దాడులు జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం పాకిస్తాన్లో చేస్తున్న ప్రాజెక్టుల పైన చాలాసార్లు దాడులు జరిగి అనేక మంది చైనీస్ ప్రాణాలు కోల్పోయారు. 2009లో పాకిస్తాన్కి వెళ్ళిన శ్రీలంక టీం పైన కూడా దాడి జరిగింది. ఈ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇలా సెక్యూరిటీ విషయంలో పాకిస్తాన్ ట్రాక్ రికార్డ్ చాలా వరస్ట్గా ఉంది. అందుకే ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వచ్చిన వార్నింగ్ని అక్కడి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే పాకిస్తాన్లో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని అందరికీ తెలుసు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినా కూడా ఐసీసీ లాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఈ దేశంలో ఛాంపియన్ ట్రోఫీని ఎలా జరగనిచ్చింది? పాకిస్తాన్కి ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే బాధ్యతల్ని ఎలా ఇచ్చింది? ఐ థింక్ ఈ విషయాన్ని ఇప్పుడు ఐసీసీ రియలైజ్ అయి ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ టేబుల్ని గమనిస్తే 2031 వరకు పాకిస్తాన్లో క్రికెట్కి సంబంధించిన ఏ టోర్నమెంట్ జరగదు. 2026లో జరగబోయే T20 వరల్డ్ కప్ ఇండియా అండ్ శ్రీలంకలో జరగబోతుంది. అలాగే ఉమెన్స్ ODI వరల్డ్ కప్ని ఇండియానే హోస్ట్ చేస్తుంది. ఆ తర్వాత జరగబోయే ఈవెంట్స్ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ తర్వాత మళ్ళీ ఇండియాలోనే జరగబోతున్నాయి. కానీ పాకిస్తాన్లో అయితే మళ్ళీ ఇలాంటి టోర్నమెంట్ జరిగే ఛాన్స్ లేదు. ఇలాంటి ఫియర్ని క్రికెట్ ఫ్యాన్స్ కానీ ప్లేయర్స్ కానీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అదృష్టం కొద్దీ BCCI మన టీంని పాకిస్తాన్కి పంపలేదు. మన అన్ని మ్యాచెస్ సేఫ్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతున్నాయి. పాకిస్తాన్ని మనం నమ్మలేము. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. పాకిస్తాన్ చెప్పుకోవడానికి ఒక డెమోక్రసీ, కానీ ఆ దేశంలో పవర్ మొత్తాన్ని మిలిటరీ హ్యాండిల్ చేస్తుంది. అండ్ మిలిటరీకి కూడా లొంగని ఉగ్రవాద గ్రూపులు ఆ దేశంలో చాలా ఉన్నాయి. ఈ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగబోతుంది. అప్పటి వరకు ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనేది మనం వేచి చూడాలి. చివరగా మీ అందరికీ క్రికెట్ గురించిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ ODI ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 14,000 రన్స్ని స్కోర్ చేసిన క్రికెటర్ ఎవరు? క్రికెట్ లవర్స్ అందరికీ దీని ఆన్సర్ తప్పకుండా తెలిసి ఉండాలి. నంబర్ 1 క్రిస్ గేల్, నంబర్ 2 రోహిత్ శర్మ, నంబర్ 3 స్టీవ్ స్మిత్, నంబర్ 4 విరాట్ కోహ్లీ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. ఎవరైతే రైట్ ఆన్సర్ ఇస్తారో ఆ కామెంట్ని నేను లైక్ చేసి టాప్లో పిన్ చేస్తాను. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు అనేది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.